ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగింది. కీవ్పై డ్రోన్లు, క్షిపణితో మరోసారి అటాక్ చేసింది. దాడుల్లో 2 పౌరులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాడులను జెలెన్స్కీ ఖండించారు. సాధారణ పౌరులే లక్ష్యంగా రష్యా దాడులు చేసిందని జెలెన్స్కీ మండిపడ్డారు. అత్యంత శక్తివంతమైన ఒరెష్నిక్ క్షిపణికి రష్యా ప్రయోగించడం జరిగింది. దీంతో రష్యా ప్రయోగించిన ఒరెష్నిక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రష్యా అభివృద్ధి చేసిన ఈ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి మరోసారి యుద్ధ రంగంలో వినియోగించబడిందన్న ఆరోపణలు అంతర్జాతీయతో సంబంధించి కూడా ఆందోళనకు దారితీశాయి. కీవ్ రీజియన్పై తాజా దాడుల్లో ఈ క్షిపణి ఉపయోగించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించడంతో ఈ ఆయుధం సామర్థ్యం, దాని వెనుక ఉన్న వ్యూహంపై చర్చ మొదలైంది. గంటకు దాదాపు 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ మిజైల్ను సాంప్రదాయ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకోవడం కష్టమని సైనిక విశ్లేషకులు చెబుతున్నారు. అణు వార్ హెడ్లను కూడా మోసుకెళ్లగల సామర్థ్యం ఉండడంతో దీనిని రష్యా అత్యంత కీలక వ్యూహాత్మక ఆయుధంగా చూస్తోంది. ఒరెష్నిక్ను రష్యా ఇప్పటి వరకు చాలా అరుదుగానే ఉపయోగించింది. 2024 నవంబర్లో ఉక్రెయిన్లోని డినిప్రో ప్రాంతంపై తొలిసారి ప్రయోగించినట్లు సమాచారం. అప్పట్లో అది పరీక్షాత్మక వినియోగంగా కూడా భావించారు. తర్వాత పశ్చిమ ఉక్రెయిన్లోని లీవ్ ప్రాంతంపై రెండోసారి ఉపయోగించిందన్న నివేదికలు వచ్చాయి. ఇప్పుడు కీవ్ ప్రాంతంపై మూడోసారి ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. యుద్ధం 4 ఏళ్లు దాటుతున్న సమయంలో రష్యా ఈ తరహా అత్యాధునిక ఆయుధాలను ఎక్కువగా రంగంలోకి దింపడం వెనుక స్పష్టమైన వ్యూహం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్కు అమెరికా, నాటో దేశాల నుంచి పెరుగుతున్న సైనిక సహాయం రష్యాను మరింత దూకుడుగా మారుస్తోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు అందిస్తున్న ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు సవాల్ విసరడానికే హైపర్సోనిక్ క్షిపణుల వినియోగాన్ని మాస్కో పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మా ఆయుధాలను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు అనే సంకేతాన్ని ప్రపంచానికి ఇవ్వాలనుకుంటోందని అంటున్నారు. మరోవైపు ఇలాంటి క్షిపణుల వినియోగం ద్వారా యుద్ధాన్ని మానసిక ఒత్తిడి దిశగా తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోందని భావిస్తున్నారు. మరోవైపు ఈ క్షిపణి వినియోగం కేవలం ఉక్రెయిన్కే పరిమితం కాదన్న భయం కూడా ప్రపంచాన్ని కలవరపెడుతోంది. యూరోప్లోని అనేక దేశాలు దీని పరిధిలోకి వస్తాయని రష్యా గతంలోనే ప్రకటించింది. అందుకే ఇప్పుడు ఒరెష్నిక్ పేరు యుద్ధభూమి దాటి అంతర్జాతీయ భద్రతా చర్చలోకి వచ్చింది. హైపర్సోనిక్ ఆయుధాల వినియోగం పెరగడం భవిష్యత్ యుద్ధాల స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.